నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడనే ఉన్నాను, నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఇంటికి మీరు ఇవ్వండి రండి, మీరు ఏ అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను అని చెప్తే దాన్ని పక్కదారి పట్టించి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడ బయటకు వస్తాడో, బయటికి వస్తే ఏమి ఇబ్బంది అవుతుందో, మొన్నే సర్పంచ్ ఎలక్షన్ సంకనాకపోయినాం, మళ్ళీ ఆయన మన బయటకు వస్తే మాకు కథమైపోతామని భయభాంతులతో మీరున్నారు. దానికి డైవర్షన్ పాలిసీ నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇద్దరు మంత్రులు వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి సమ్మక్క సారక్కకు రమ్మన్నారు. సమ్మక్క సారక్కకు రమ్మని దర్శనం చేసుకోమని ఆఫీసర్లు చెప్పినప్పుడు మరి ఇలా సమ్మక్క సారక్కకు పోవాలన్నా నీ సిట్టు దగ్గరికి పోవాలన్నా మీరు ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన మీ ఇద్దరు మంత్రులు వచ్చి అభిజలు చెప్పారు మా నాయకుడిని, మీరు ఏడగలిచారు మా నాయకుడిని. ఫామ్ హౌస్కి వచ్చే ఇద్దరు మంత్రులు వచ్చి మీరు సమ్మక్క సారక్కకు రండి అని చెప్పినప్పుడు మరి మీ సిట్టు అధికారం వస్తే తప్పేంటి? మీకు భయం ఏంటి? పక్క రాష్ట్రంలో లేడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. మీ ట్యాపింగ్ పేరు మీద, ఈ కార్ పేరు మీద, మీరు చేసినటువంటి కాళేశ్వరం పేరు మీద ఈ 2.5 ఏళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. మీరు అనుకుంటున్నారేమో జీవితాంతం మేమే ఉంటాం, మేము ఏది చెప్తే నడుస్తాను అనుకుంటారేమో. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు మీకు. మీరు ఏవైతే దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిర్రో ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా వదిలిపెట్టాం. మీరు ఇప్పటికే 2.5 ఏళ్ళు అయింది, ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరం నాశనం అయిపోయింది, బిల్డర్లు బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నారు, రైతులు డిసెంబర్ వేసే రైతు బంధు ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఫిబ్రవరి వచ్చింది, నాట్లు వేసేసి ఇప్పటికి ఇవ్వవు. ఎలక్షన్ దగ్గర చీరలు ఇస్తావు, ఎలక్షన్ల దగ్గర చీరలు ఇవ్వవు. ఇదొక ప్రజాధనాన్ని ఖరాబు చేసుడు తప్ప నీకు చేత కాదు. నువ్వు ఎన్నిటిగా సిద్ధమే, నువ్వు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి న్యాయబద్ధంగా చేయాలి. ఇంకో దుర్మార్గమైన విషయం, నేను పోలీస్ అధికారులకు ఆలోచన చేసుకోవాలి. మీరు కూడా, మీరందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారు. ఆ రోజున కేసీఆర్ కింద పనిచేసిన వాళ్ళే. మీరు సిట్ అంటే వాళ్ళు ఇంటికి వచ్చి కనీసం అక్కడ ఉన్నటువంటి గన్మెన్ ఉంటాడు, లేకపోతే ఇంట్లో లోపల పనిచేసేటటువంటి లేడీస్ ఉంటారు, వాళ్ళకని ఇవ్వాలి. మీరు గోడ కతికేసి పోయినరంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రం తెప్పించినటువంటి నాయకునికి ఎంత రకంగా మీరు ఇన్సల్ట్ చేసి పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు నిజాయితీగా మీరు పోతురం ట్యాపింగ్ అని అన్నప్పుడు ఎర్రవెల్లికే పోయి మీరు లేసారు అక్కడ రండి అని చెప్పి ఆడే నోటీస్ ఇచ్చినంటే మీకు భయమే ఉంటుండే. ఇద్దరు కానిస్టేబుల్ పంపనుంటివి, పంపి అక్కడ ఇచ్చి ఈయన రమ్మనున్నప్పుడు గోడ కతికేసి రాకపోతే ఈ సంగతి చూస్తామనే భాషతో మాట్లాడేటువంటి చర్య చూస్తే నిన్న వాళ్ళు చేసినటువంటి పోలీసు చేసినటువంటి ఆలోచన చూస్తే చాలా బాధ కలుగుతుంది ఒక శాసనసభ్యునిగా. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి, 10 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రికి, ప్రజల కొరకు ప్రాణాలు త్యాగం చేసేసిన తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకునికి ఇలా ఈ రకమైనటువంటి ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు సహించరు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోమని చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ మొత్తం బండారాన్ని బయటపడుతున్నాయని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, మనం బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. తగిన ముల్లం చెల్లిక తప్పదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎవరెవరైతే దీని మీద కక్ష సాధింపులు పాల్పడడానికి ప్రయత్నం చేస్తుండ్రో ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.